హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ సియోను సంఘము పాలూరు గ్రామంలో సారమ్మ వాళ్ళ కుటుంబంలో 7 వారాలు దేవుడు అక్కడ ప్రార్థన వేయడమని స్త్రీల కుటుంబం చెప్పినాడు. ఆయనకు లోబడి అక్కడ ప్రార్థన జరిగిస్తున్నారు సేవకులు. జరిగిస్తుండగా నేను అక్కడ నాకు ఇచ్చినాడు ఆ స్త్రీల కుటుంబము ప్రార్థన సేవ. దేవుడు ఆయన నామాన్ని బట్టి నేను చేస్తున్నాను. అక్కడ చేస్తుండగా అక్కడ ప్రార్థన అయిపోయింది, అందరం చేసినాము. సేవకులకి అక్కడ భోజనం ఏర్పాటు చేస్తుండగా తింటున్నారు. నేను వాళ్ళకి చెప్పేసి ఇంటికి వచ్చినాను. ఇంటికి వస్తేనే ఆయన మందు పోసుకొని తాగుతూ ఎక్కడికి వెళ్ళినావు అని నన్ను అడిగితే ప్రార్థనకు పోయినా అని అన్నా. అంటే మీరు బుధవారం కూడా ప్రార్థన చేస్తారా అంటే స్త్రీల కూడిక ఉంది ఈరోజు అన్నా. అంటే ఎట్లా అంటే ఎట్లా మాట్లాడుతున్నాడు. ఆటోను కోర్చా, నేను ఇప్పుడు పోయి ఆటోను దొబ్బుతా, వాళ్ళ నీళ్ళకి రానికుండా నేను చేస్తా, ఎవరు అడ్డొస్తారో రామని వాళ్ళకు చూద్దామని ఎట్లంటే ఎట్లా మాట్లాడుతున్నాడు. సేవకుల్ని మాట్లాడుతున్నాడు. మాట్లాడుతుంటే తను బయట మాట్లాడుతున్నాడు, మంచం మీద మందు తాగుతూ. నేను ఇంట్లోకి పోయి పైకి చెయ్యి ఎత్తి, తండ్రి ఈ మాటలు బట్టి నీ నామానికి మహిమ కలగాలి తండ్రి, అతను క్షమించునైనా మనస్సు మార్చు తండ్రి అని అట్లా ఇంట్లో బాధగా నేను ఇంట్లోకి పోయి తగ్గించుకొని ఏది ఆయనకు ఎదురు చెప్పలే, తగ్గించుకొని మాటలు సోదరములు చెప్తుండగా అంత ఆవేశంగా మాట్లాడేటోడు ఎలా తగ్గిపోయినాడు అంటే అసలు ఇంకా నోరెత్తకోకుండానే అన్నం పెట్టుకురా అంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అదే సమయం ఇక్కడ మేము పాలూరులోని ఇక్కడ వచ్చిన తర్వాత అక్కడ నుంచి మేము పాలూరు నుంచి వచ్చిన తర్వాత అక్క వాళ్ళు మేము అందరూ పరిచయం చేసుకుని ముగించుకుని ఇంటికాడ వచ్చి మేము వచ్చేసినాము. అక్క వాళ్ళ ఇంట్లో యవనస్తుడు దేవుడు ప్రేరేపించి ప్రార్థన కూర్చున్నారంట. కూర్చుండగానే వెంటనే దేవుడు మాట్లాడి అనాలమ్మ ఇలా గొడవ జరుగుతుంది, సీన్ ఇలాగ మాట్లాడుతున్నాడు, నేనే వారి గురించి చేసి బాగా ప్రార్థన చేయండి, సీనులో ఉండి ఊర్లో ఉన్న వాళ్ళు చెప్పి పంపిస్తున్నారు, ఇలాగా సీనులో సాతాను పనిచేస్తుంది, బాగా ప్రార్థన చేయండి, ఇప్పుడు సీను పడుకున్నాడు కూడా చెప్పాడు. హల్లెలూయా. ప్రవచనం ఉంది, అది కూడా యవనస్తుల ద్వారా మాట్లాడాడు. సమస్త పరిచర్య దేవుడే జరిగిస్తున్నాడు. హల్లెలూయా. అది కూడా సాక్ష్యం చెప్పండి. సరే అలాగే చెప్పండి దాని గురించి. హల్లెలూయా. నా కుటుంబంలో ఉదయం ఏం చేసినారు చెప్పండి. ఉదయం ఫోన్ చేసి ఉదయం సేవకురాలకి ఫోన్ చేసి ఇట్లా పనికా నా భర్త తాగిచ్చి అయ్యలను ఎట్లా అంటే ఇట్లా మాట్లాడినాడు అని సేవకురాలు చెప్తుండగా నిజమే కదా, దేవుడు కూడా దోషం ద్వారా నీ కుటుంబంలో గొడవ జరిగేది దేవుడు ప్రవచనంగా ఇక్కడ చెప్పినాడు అని నాకైతే ఎంతో సంతోషంగా ఉంది. మనుషులు కాదు దేవుడు చూస్తున్నాడు కదా అనేది అనుకున్నాను. మళ్ళా రాత్రి అంతా తిన్నాడు కానీ తెల్లవారి మళ్ళా సమాధానం అయిపోయినాడు. దేవుడు సమాధానం వచ్చినాడు. నా బిడ్డలు ప్రార్థన చేస్తున్నారు అనామలం కొరకు, అక్కడ సమాధానం వచ్చింది కూడా చెప్పాడు. తెల్లవారే సమాధానం వచ్చింది. మళ్ళీ ఏదన్నా ఆటో రమ్మను, ఇంటికాడికి రమ్మను, నాతో మాట్లాడుకోవాలి, వాళ్ళు నిలబెట్టు ఆటో అన్నాడు. మీరు నిలబెట్టినారు కానీ లేచిరాని కూడా లేచిరాలే. నేను ప్రార్థన చేయాలని ఇంట్లోకి పిలిచాలని అనుకున్నాను. నీళ్ళు గొడవలో ఇంటికి అడ్డుకు వచ్చి ఏమన్నా అంటాడేమో అనుకున్నాను. కానీ మీరు నిలబెట్టినారు ఆటో, కానీ ఆయన నిలబెట్టమని అన్నాడు కానీ ఒక్క మాట కూడా మళ్ళా మిమ్మల్ని నిలబడండి అని ఏదే కానీ నోరెత్తలే. దేవుడు నామానికి మహిమ కలగాక. ఏదైనా సమస్తము చూడగల దేవుడు నా యేసయ్య మాత్రమే పరిచయం జరిపిస్తున్నాడు. ఆ రోజు స్త్రీల కుటుంబం రోజు కూడా అక్క వచ్చి సన్నవాడితో మాట్లాడడం జరిగింది. సన్నవాడిలో కూడా ఒక మార్పు నేను చూస్తున్నాను. మన సంఘం గురించి, సేవకుల గురించి, అక్కగారి గురించి ఒకటి అడిగినాడు. వాడు బాగా ఎప్పుడే గాని అడిగేటోడు కాదు. అక్క వచ్చి మాట్లాడి సమాధానంగా మాట్లాడినాక వాళ్ళలో ఒక మార్పు నేను చూసినాను. ఆయన నామానికి మహిమ కలుగును గాక. వాడు కూడా దేవుని సన్నిధికి నడుస్తాడని ఆశపడుతున్నాను. ఆయన నా కుటుంబాన్ని కూడా ఆయన సేవలో, ఆయన పరిచయాలలో, ఆయన పట్ల ఆశతో ఎక్కడికంటే ఇక్కడ పరిచయాలకు అక్క వాళ్ళ కుటుంబం ఎట్లా పరిగెత్తుతుందో అట్లా కూడా నా కుటుంబం పరిగెత్తాలని నేను ఆశపడుతున్నాను. ఆశపని ప్రాణాన్ని తీసే దేవుడు నా దేవుడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ రోజు ఆదివారం ఉదయము దేవుడు 5 గంటల ఆరాధనలో మాట్లాడారు. సన్నవాడు ఉయ్యూరు పరిచయకి వస్తున్నాడు, వాడిని పిలుచుకోండి చెప్పారు. అన్నానమ్మ సన్నవాడు ఇద్దరిని వస్తారు, ఖచ్చితంగా వాళ్ళ వరకు ప్రార్థన చేయండి. సారమ్మ దాంట్లో మొదటిగా చెప్పింది అన్నాలమ్మ పిలవండి, అన్నాలమ్మ వస్తుంది, సన్నవాడు కూడా వస్తాడు, నాకు లోపడతాడు చెప్పారు. దేవునికి మహిమ కలిగిన
హల్లెలూయా. యేసయ్యకు మహిమ కలుగునుగా. ఇలాగ పరిచర్య కూడా దేవుడు ఒక్కొక్క పేర్లు చెప్పి సమస్తమని ఆయన్నే సింహాసనం వేసి ఈ పరిచర్యని ఉద్యోగంతో సీఎం సంఘాన్ని లేపుతున్నాడు. హల్లెలూయా. లోకమంతటి గమనస్తులు ఉద్యోగ పరిచర్య లేస్తుంది. ప్రతి ప్రాంతానికి దేవుడు తీసుకెళ్తున్నాడు. ప్రతి రాష్ట్రానికి పోతున్నాం, పెద్ద పెద్ద పట్టణానికి తీసుకెళ్తున్నాడు దేవుడు. అక్కడంతా తన ఉద్యోగాన్ని ఈ చిన్న గ్రామం పాలూరు గ్రామం నుండి ఆయనే సింహాసనం వేసి కూర్చుండి యేసు మగరాజు పట్టణం పిలువబడబోతున్నారు. ఈ గ్రామం నుండి ఆయన ఉద్యోగాన్ని తీసుకుని వస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక.